ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. అందులో భాగంగా ముఖ్యంగా సూపర్ 6 లో భాగంగా ప్రకటించిన ఆడబిడ్డ నిధి పథకం పైన ఇవాళ కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరగనుంది. 8 నుంచి 59 సంవత్సరాలలోపు వయసున్న ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఈ పథకం ద్వారా ఇస్తామని ఎన్నికల్లో కూటమి సర్కార్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. మహిళలకు 10 లక్షల వడ్డీ లేని రుణాలు అందించే అంశంపైన చర్చ జరగనుంది. ఇక గతంలో ఈ మొత్తం 3 లక్షలుగా మాత్రమే ఉండేది. అలాగే పేదరికం లేని సమాజం నిర్మించడంలో భాగంగా P4 పైన కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం కనబడుతోంది. అలాగే పెండింగ్ లో ఉన్న నీరు, చెట్టు బిల్లులకు నిధుల విడుదలపైన మంత్రివర్గం చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, గేట్లు, కరకట్టల పటిష్టతకు ఎమర్జెన్సీ ఫండ్ కింద 300 కోట్ల రూపాయల విడుదలపై చర్చ జరగనుంది. బొడమేర ముంపు వరద సాయంపై మంత్రివర్గం చర్చించనుంది. మద్యం పాలసీ, మైనింగ్ పాలసీలపై చర్చించే అవకాశం ఉంది. మద్యం పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులను కేబినెట్ సమీక్షించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 33% రిజర్వేషన్లపై మంత్రివర్గం ఆమోదం ముద్ర వేయనుంది. ఇసుక పాలసీ అమలు వంటి వాటిపైన కూడా కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ కనపడుతోంది.